ఇప్పుడు న్యూస్ పేపర్ ఉంటుందండి. న్యూస్ పేపర్లో రేపులు రాస్తారు, యాక్సిడెంట్లు రాస్తారు, సూసైడ్లు రాస్తారు, స్మగ్లింగ్ చేసినవి రాస్తారు. న్యూస్ పేపర్ చెడ్డదా? అందులో మంచి చేయడాన్ని రాస్తారు, తప్పు చేసిన వాళ్ళు రాస్తారు. అంటే ఇప్పుడు ఎవరో అత్యాచారం చేశాడు, ఇది చదివినోడు అత్యాచారం చేయమని అర్థమా? ఎవడో స్మగ్లింగ్ చేసేది ఉంటుంది న్యూస్లో, అంటే స్మగ్లింగ్ చేయమని అర్థమా? అలాగే బైబిల్లో కూడా వాళ్ళు చేసినవి రాస్తాడు దేవుడు. ఇలా ఉండొద్దు, చెడుని రాసి ఇలా ఉండొద్దు అన్నాడు, మంచిని రాసి ఇలా ఉండండి అన్నాడు. కానీ ఎక్కడ దేవుడు తప్పు చేయలేదు మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మనుషులు చేసిన తప్పును చూపించి మీ బైబిల్ తప్పు, మీ బైబిల్ తప్పు అనడం కరెక్ట్ కాదు, సబబు కాదు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఫేస్ చేశారంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా ఖచ్చితంగా కోపమే వస్తుంది. ఎందుకంటే నా విశ్వాస గ్రంథం కదా, నేను ఇష్టపడే గ్రంథం, నా బ్రతుకుని మార్చిన గ్రంథం. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని, నేను ఒకప్పుడు సినిమా హీరోగా ఉన్నాను. నా లైఫ్ని చేంజ్ చేసింది బైబిల్. ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే అండి, మతాన్ని మారుస్తున్నారంటారు వీళ్ళు. మతాన్ని మార్చొద్దు, మత ప్రచారాలు చేయొద్దు అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఈరోజు నేను క్రిస్టియన్గా ఉన్నా, అవినయ్ దర్శన్ నేను క్రిస్టియన్గా ఉన్నా. బైబిల్ నన్ను ఏం చేసింది అంటే నా బ్రతుకును మార్చింది. ఒకప్పుడు అమ్మాయిలతో తిరిగేవాడిని, డ్రగ్ అడిక్ట్గా ఉండేవాడిని, డబ్బులన్నీ జలసాలకి విలాసాలకు ఖర్చు పెట్టేవాడిని, కుటుంబాన్ని వదిలేసి తిరిగేవాడిని రోడ్ల మీద. ఇలా ఉన్న నన్ను ఒక మనిషిగా మార్చి ఒక విలువను తెచ్చింది నాకు బైబిల్. ఇప్పుడు నా మతం మారిందంటారా, బ్రతుకు మారిందంటారా? నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది మారారు. తిరుగుబోతు భర్త మారాడు, తాగుబోతు భర్త మారాడు, సూసైడ్ చేసుకునేవాడు మారాడు, వ్యభిచారం చేసేవాడు మారాడు. ఇవన్నిటి కూడా బైబిలే చేంజ్ చేసింది అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే ఎట్లా, అది ఎలా బిలీవ్ చేయొచ్చు? అంటే బైబిల్లో ఉన్నటువంటి మాటలు చదివితే అండి, మనసు పెట్టి చదివితే సాక్షాత్తు దేవుడే మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, ఒక ఫ్రెండ్ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మన బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన కూర్చొని మనకు ఒక లైఫ్ స్టైల్, ఒక మంచి లైఫ్ స్టైల్ని చూపిస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అదే అంటున్నా, మనసు పెట్టి చదవటం వేరు, తప్పుల్ని వెతకడానికి చదవటం వేరు. అది చూసే దృష్టిని బట్టి ఉంటుంది. సో అది మతం మారటం కాదు, బ్రతుకుని మార్చుకోవటం అంతే. ఓకే, రైట్. అంటే ఇదన్నీ బైబిల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం మనం, అంటే ఇక్కడ దాకే. సో దీనికి సంబంధించి కూడా ఏదైతే సుప్రీంకోర్టు మొన్న కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేయడం జరిగింది. సో ఆ రిజర్వేషన్ మీ చదువుల పట్ల కావచ్చు, జాబ్ పట్ల కావచ్చు, చాలా వరకు మీకు అది మైనస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. ఎలా చూస్తున్నారు అసలు దాన్ని? ఖచ్చితంగా కుల వివక్ష ఇప్పటి వరకు మనుషుల్లోనే ఉంది అనుకున్నాము, కానీ ప్రభుత్వం కూడా, సుప్రీంకోర్టు ఒక తల్లి స్థానంలో ఉన్నటువంటి న్యాయస్థానం కూడా ఈరోజు కుల వివక్షను చూపిస్తుంది అని నిరూపణ అయింది. అదేంటండి, రాజ్యాంగంలో అది రాసింది కదా రూల్. అదే చెప్తాను, కుల వివక్ష నేను అదే చెప్తున్నాను. అదే చాలా మంది పొరపాటు పడుతుంది ఇక్కడే. రాజ్యాంగంలో రాసలేదు. 1950లో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం, రిపబ్లిక్ డే చేస్తాం. అంటే ఎందుకు వచ్చింది అది అంటే, రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26వ తారీఖున. కరెక్ట్గా 6 నెలల తర్వాత ఆగస్టులో, 1950 ఆగస్టులో మన తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చేశారంటే, ఎస్సీ వాళ్ళు, దళితులు హిందూ మతంలో తప్ప సిక్కు మతంలోకి వెళ్ళినా, బౌద్ధ మతంలోకి వెళ్ళినా, క్రైస్తవ మతంలోకి వెళ్ళినా వాళ్ళ ఎస్సీ హోదా పోతుంది. ఎస్సీ వాడు, ఎస్టీ వాడు ఖచ్చితంగా హిందూ మతంలోనే ఉండాలి అని. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ కాదండి, ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ కాదు, అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ కాదు ఇది. ఇది బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఇది చాలా మందికి తెలియక ఏమంటే, రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారు కదా అంటారు. అంబేద్కర్ గారు రాయలా అంటే సుప్రీంకోర్టుకు తెలీదా ఏంటి? ఇది అంబేద్కర్ గారు రాయలేదు. అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే అంటున్నా. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆర్టికల్ 25లో మత స్వేచ్ఛ హక్కు ఉంది, ఇప్పటికీ ఉంది. మీకు చేతనైతే ఇప్పటికే రాజ్యాంగం చాలాసార్లు సవరించారు, చాలాసార్లు సవరణలు జరిగి కరెక్షన్స్ చేశారు, లేని పాయింట్స్ పెట్టారు, ఉన్న పాయింట్స్ని తీసేశారు, ఆర్టికల్స్ని యాడ్ చేశారు, మైనస్ చేశారు. మీకు చేతనైతే ఆర్టికల్ తీసేయండి, ఆర్టికల్ 25 అనేది తీసేసేయండి, అప్పుడు మేము పోట్లాడం. ఇప్పుడు ఆర్టికల్ 25 ఉంది రాజ్యాంగంలో, మీరేమో రాజ్యాంగంలో ఆర్టికల్కి వ్యతిరేకంగా ఇచ్చారు తీర్పు సుప్రీంకోర్టు వాళ్ళు. ఇప్పుడు ఎస్సీ వాడు క్రైస్తవ మతం లేకపోతే బీసీసీ మారిపోద్దని చెప్పాడు. ఇప్పుడు నేను ఎస్సీ అండి, బేసికల్ నేను ఎస్సీ, నేను ఒక క్రైస్తవుడిని. అంటే ఇప్పుడు నన్ను బలవంతంగా మీరు కులాన్ని మారుస్తారా?
ఆ మతంకి కులానికి డిఫరెన్స్ ఏంటంటే మతం అన్నది ఒక ఆత్మకు సంబంధించింది, విశ్వాసానికి సంబంధించింది, సిద్ధాంతాలకు సంబంధించింది, పద్ధతులకు సంబంధించింది, ఆచారాలకు సంబంధించింది. ఇప్పుడు నేను మతం మార్చుకుంటున్నా అంటే నా సిద్ధాంతాలు, విశ్వాసము, దేవుడు, గ్రంథం మార్చుకుంటున్నా. కులం ఎలా మారిద్ది? ఎందుకు మారిద్ది కులం? కులం నేను ఎన్నుకుంటూ వచ్చిందా? నాకు ఎస్సీ కావాలి, బీసీ కావాలి అనుకుంటూ వచ్చిందా కులం? మా తల్లి కడుపులోంచి నేను బయటకు వచ్చినప్పుడే వాళ్ళ కులం నాకు వచ్చింది. మా నాన్న కులం ఏదైతే ఆ కులం నాకు వచ్చింది. నేను అడగల, నాకు ఆ కులం కావాలి అని లేదు, వద్దు అని అనలేదు. నా తండ్రి నుంచి నేను బయటకు వచ్చినప్పుడు వచ్చింది కులం నాతో. అంటే హిందువులకు రాలేదా? అందరికీ వచ్చింది. నేను అదే అంటున్నాను. ఎస్సీ, ఇక్కడ ఎస్సీ అనేవాడు హిందువుల్లో ఉంటే మారదట, సిక్కుల్లో ఉంటే మారదట, బౌద్ధంలో ఉంటే మారదట, క్రైస్తవులు పోతే మాత్రం మారిపోతారు. ఎందుకంటే క్రైస్తవులు అందరూ ఒకటే మతానికి చెందినవారు కదా, ఎట్లా మరి మీరు కూడా చెప్పండి. క్రైస్తవ్యం మతం కాదండి, బేసికల్లీ అదొక వే, అదొక మార్గం. క్రైస్తవ్యం ఒక మార్గం, అదొక లివింగ్ స్టైల్, లివింగ్ లైఫ్ స్టైల్, బ్రతుకే విధానాన్ని చూపించేటువంటి మార్గం. ఇప్పుడే కదండి ఆత్మ గౌరవం అని చెప్పేసి మీరే అన్నారు, మళ్ళీ మతం కాదని మళ్ళీ ఎలా అంటారండి? ఆత్మకు సంబంధించింది మతం. అంటే మీరు క్రైస్తవ మతం అంటారు కూడా, అదే పంధాలో మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు సిక్కు మతంలోకి పోతే కూడా బీసీసీగా మార్చాలన్నారు. ఫస్ట్ 1950 ఆగస్టులో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకొచ్చింది ఇదే. హిందువుల్లో నుంచి ఎస్సీ వాడు సిక్కుల్లో పోయినా కులం మారిపోవాలి, బౌద్ధ మతంలోకి పోయిన కులం మారిపోవాలి, క్రైస్తవ మతంలోకి కులం మారిపోవాలన్నాడు. కానీ సిక్కు మతస్థులు ఏం చేశారంటే, సిక్కు మతంలో ఉన్నటువంటి పెద్దలు ఏం చేశారంటే ధర్నాలు చేశారు, పోరాడారు, రోడ్లు ఎక్కారు. వెంటనే వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసారు. ఇప్పుడు ఎస్సీ వాడు సిక్కు మతంలో నుంచి ఎక్కడికి పోయినా పర్లేదు, సిక్కు మతంలోకి పోయినా పర్లేదు, హిందువుల్లో నుంచి వాడు కులం మారదు. ఎందుకంటే వాళ్ళు పోట్లాడి గెలుచుకున్నారు హక్కుని. నెక్స్ట్ బౌద్ధ మతస్థులు కూడా ఏం చేశారంటే, మా మతంలోకి వస్తే హిందువుల్లో నుంచి ఎస్సీ అనేది ఎందుకు మారిద్ది అని వాళ్ళు కూడా ఫైట్ చేశారు. అప్పుడు వాళ్ళు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చేశారు. ఇప్పుడు హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీలు సిక్కు మతం లేకపోయినా కులం మారదు, బౌద్ధ మతం లేకపోయినా కులం మారదు. అంటే మా క్రైస్తవులు ప్రేమామూర్తులం కదా, మేము రోడ్లు ఎక్కము, ధర్నాలు చేయము, స్ట్రైకులు చేయము, పోట్లాడం కదా. కాబట్టి మా అసమర్థతనో లేదంటే మా మంచితనం చేత కానీ తనమో తెలియదు కానీ క్రైస్తవులను ఒక్కటి పట్టుకున్నారు. ఇప్పుడు క్రైస్తవ మతం లేకపోతే ఎస్సీ బీసీ అయిపోద్దట. నేను అంటుంది ఏంటంటే, తల్లి కడుపు నుంచి వచ్చిన కులం మట్టిలోకి చేరినప్పుడే పోద్ది అంతే, అది కులం మారదు. కులం అనేది శరీరానికి సంబంధించింది. ఇప్పుడు ఎస్సీ అండి, ఎస్సీకి రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చారు? ఎస్సీ స్టేటస్ ఎందుకుంది? వెనుకబాటుతనం వలన. ఈ రోజుకి మేము వెనకబడిన వాళ్ళమే, మమ్మల్ని తక్కువ చూపు చూస్తున్నారు, ఈ రోజుకి మేము అణిచివేయబడిన వాళ్ళమే. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకోగానే, క్రైస్తవంలోకి వెళ్ళగానే మా వెనుకబాటుతనం పోతుందా? మా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారే, మాకు ఓసీకి ఉన్నటువంటి హోదా వచ్చేస్తుందా? బీసీకి ఉన్న హోదా వచ్చేస్తుందా? ఎస్సీ వాడే కదా, ఆ వెనుకబడతనం పోదు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతంగా హిందూ మతంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని, అంతే. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎస్సీ వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? వాడు యేసు ప్రభుని నమ్ముకోవాలనుకుంటాడు, క్రైస్తవ మతంలోనికి పోవాలనుకుంటాడు. కానీ ఏం చేస్తాడు? పాపం పేదోడు, వెనకబడినటువంటి వర్గం వీడు. రిజర్వేషన్లు పోతాయిరా బాబు, నువ్వు యేసు ప్రభు నమ్ముకుంటే, నువ్వు యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవాన్ని స్వీకరిస్తే నీకున్న ఎస్సీ హోదా పోతుందంటే ఇప్పుడు మారతాడు? ఇక్కడ మారడు, వద్దులే అని ఇక్కడే ఉండిపోతాడు. అంటే బలవంతంగా బ్లాక్ మెయిల్ చేసి హిందూ మతంలోనే కట్టిపడేయటం అనమాట. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.